रहा आप लोग आते कैसा इधर पे वेणु माधव, ये वेणु माधव है, ये श्रीनिवास नायक है, ये दोनों है। इन्होंने कॉल करा, इन्होंने मेरे को मिलके कॉल का रिकॉर्डिंग है, वो रिकॉर्डिंग भी मैं आप लोगों को देता हूँ भाई। इनके साथ ही चैम्बर में जाके मुलाकात करा, जयेश रंजन से मुलाकात करने के बाद उन्होंने मेरे को ऑफर दिया ఈ సారి తీసుకొని ఆయననే కాల్ చేసి నాకు ఆ వీడియో చూస్తే మీకు పంపిస్తా, అడిగిన రికార్డింగ్ పంపిస్తా. ఈయన శ్రీనివాస్ నాయక్ లిట్కాప్ ఎండి, ఈయనకి సేమ్ పోస్ట్ మీద 10 years నుంచి ఉన్నాడు ఆయన. ఈయన మాకి చాలా సార్ నాకు పిలిచి మా ఫాదర్ ని చాలా इंसिस्ट చేసి 2000 గజ అమ్మి చేయి, 2000 గజ జమీన్ దే దో మేరే को मैं तुमको जो बोले वो करता ఉంటే మేము చెప్పిన నువ్వు వర్ మాకి ఇయలికే మా జాగే నువ్వెందుకు ఇస్తావు మాకి అని మేము క్వశ్చన్ చేసినాం. ఇప్పుడు అసలు ఈ ల్యాండ్ మీది కాదు, మీది అనడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయి సార్? చూపెట్టమంటారు. మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి, కోర్టుల కేసులు ఉన్నాయి, వీళ్ళందరికీ దగ్గర పార్టీ ఉన్నది, కోర్టు మీద నమ్మకం లేదా? మళ్ళీ ఇలా వచ్చింది చూపి మనం నేను చూపినా కదా ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, చూపించిన అన్ని మీకు. మేము హైదరాబాద్ టెన్నరీస్ ఫాండ్ చేసిన 1942 డాక్యుమెంట్ చూపించినాం, వాళ్ళది ఉంటే వాళ్ళకి చూపిమని, మళ్ళీ హైదరాబాద్ టెన్నరీస్ వాళ్ళది ఉంటే మళ్ళీ చూపించండి మళ్ళీ చెప్పండి మళ్ళీ వాళ్ళకి. మీరు కాల్ చేశారని చెప్పేసి అంటా ఉండు సార్, ఇటు మీకు మాట్లాడండి. హలో 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 ఓకే, ఆయన పారిపోతా ఉండు మాట్లాడమంటే కూడా. సార్ వాళ్ళు ఆధారాలు ఉన్నాయి అంటున్నారు, అది ఆధారాలు ఉన్నాయి. ఇంకొకటి ఎవిడెన్స్ చూపిస్తాను మీకు. ఇంకొకటి ఇంతకుముందు మేము మీతో మాట్లాడినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు కనుక నేను కాదు కదా ఇప్పుడు ఇది గవర్నమెంట్ ల్యాండ్, వాళ్ళు ఏమి ఆధారాలు చూపించిండ్రు వాళ్ళు అంతా కోర్టుకి ఇచ్చేసిండ్రు, మేము దాన్ని డిఫెండ్ చేస్తున్నాము. ఏది అరే మా ల్యాండ్ అబ్బా, ఇది కార్పొరేషన్ ల్యాండ్, ఇది కార్పొరేషన్ ల్యాండ్ అన్నప్పుడు ఇప్పుడు హానరబుల్ కోర్టు ఏదైనా డిసిషన్ ఇస్తే కనుక దానికి మేము అబైడ్ ఉంటాం. దీంట్లో సర్వే నెంబర్ ఎందుకు మెన్షన్ చేయలేదు? మీరు ఇచ్చినటువంటి టెండర్ లో దేంట్లో మీ పట్ట ల్యాండ్ అన్నప్పుడు ఉన్నటువంటి మీకు సంబంధించిన ల్యాండ్ అన్నప్పుడు దీంట్లో సర్వే నెంబర్స్ మొత్తం సర్వే నెంబర్స్ ఏది 1 to 42 వరకు మన మావి. ఏది అది స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ వాడు, అది మెన్షన్ చేస్తారు. అది టెండర్ డీటెయిల్ డాక్యుమెంట్ లోపల ఉంటాయి, అవన్నీ డీటెయిల్ డాక్యుమెంట్ లో ఉంటాయి, డీటెయిల్ డాక్యుమెంట్ ఉంటాయి, అన్ని ఉంటాయి. ఇంకొకటి ఒక ఆధార్ మీద చూపిస్తా, చెప్పండి ఈ సవాల్ చేయి. ఇప్పుడు ఈ లెటర్ రాసిర్ మొహమ్మద్ బసీరత్ అలీ ఖాన్ వాజ్ ఎంప్లాయీ ఇన్ లిడ్ క్యాబ్. నేను ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మా ఫాదర్ ఏమో గ్రాప్ చేసి అడుగు సర్వీస్ రికార్డ్ చూపిమను, నేను ఎంప్లాయీ ఉంటే చూపిమను, నేను బక్కి ఉన్నా మా ఫాదర్ బక్కి. ఈ సవాల్ చెప్పు, ఈ అడుగు, ఈ సవాల్, ఈ లెటర్ చూడండి మీరు, అడుగు. మీరు కూడా 10 ఏళ్ల నుంచి ఉంటాను కదా సార్, ఏది వాళ్ళ సంబంధించిన ఫాదర్ అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్ ఇది. కాకుండా ఏంటంటే మమ్మల్ని ఏదంటే ఎక్కడ పోస్ట్ చేస్తే అక్కడ ఉంటాం. ఏది కోర్టులో డిసిషన్స్ ఇవి నడుస్తుంటాయి. కోర్టు ఏది అదే నేను చెప్తున్నా కదా, కోర్టు లోపల హానరబుల్ కోర్టుని మేము చాలా గౌరవిస్తాము. అది ఏమైనా డిసిషన్ కనుక వాళ్ళ ఎవరి ఫేవర్ ఇచ్చినా మేము దాన్ని హానర్ చేస్తాం. ఏది మా ల్యాండ్ వరకు, అరే మా ల్యాండ్ వరకు మేము మా ల్యాండ్ వరకు ఇది మేము ఇది చేసుకుంటాం కదా. ఏది ఎట్లా ఎట్లా అనుకుంటారు చెప్పండి, ఏమని చెప్పండి, ఏమని వాళ్ళకు ఏమది ప్రూఫ్ చూపించుకోండి. ఏది లేదు, మేము ఏం చెప్తున్నా కదా, మొత్తం 42 acres అంతా కూడా మొత్తం కార్పొరేషన్ ల్యాండ్. ఇది దాని లోపల యూనిటీ మాల్ ప్రకారంగా ఏదైతే ఉందో దాన్ని కట్టడానికని చేసిండ్రు. దాంట్లో భాగంగా దాన్ని మొత్తం అంతా సదరం చేస్తుండ్రు. దాంట్లో ఏదైనా కనుక ఏవైతే ఉన్నాయో ఏవి పాత డిలాప్టెడ్ కండిషన్స్ వాటిని ఇచ్చేసిండ్రు, అంతేగాని ఇంకా వేరే పరంగా అయితే ల్యాండ్ కానప్పుడు 50 కోట్లు ఎకరం ఇస్తామని ఎవరన్నారు? ఆయన చెప్తా ఉన్నాడు కదా. ఏమో మరి వారిని అడగండి, మేమైతే చెప్పలేదు కదా, అది మేమైతే చెప్పలేదు కదా. ఏది లేదు, వారెందుకు చెప్తారండి? ప్రైవేట్ బౌన్సర్లు ఎవరు ఉంటారు? ఏది బౌన్సర్లు ఎందుకు కడతారండి? ఏది వాళ్ళంతా వీళ్ళు ఏది మన ఇది కాంట్రాక్టర్ కి సంబంధించిన వాళ్ళు. మేము లావు ఉంటే బౌన్సర్లు అయిపోయారంట. ఇప్పుడు నేను కూడా కొంచెం లావు ఉన్నా అంటే నేను బౌన్సర్ అయిపోయినట్టేనా? ఏది కాంట్రాక్టర్ మరి కాంట్రాక్టర్ పనిచేస్తాడా లేదా? మరి కాంట్రాక్టర్ ఏది మరి పదుల సంఖ్యలో అయితే నాకు అనిపిస్తలేదు, అంత ఎంప్లాయీసే కనిపిస్తున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించులు, అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సైన్ అంతెందుకు సార్, ఇది ఎంత అడావిడి ఎందుకు? ఏది చాలా స్కామ్ చేసి అడగండి. ఈ లెటర్ తో ఉన్నది కదా, ఈ లెటర్ సవాల్ ఇవ్వను ఆయనకి, నేను ఎంప్లాయీ జవాబు ఇవ్వను. నేను చెప్తున్నా కదా, నా పేరు రాసి నీట్లా మొహమ్మద్ బసీరత్ అలీ ఖాన్ లేట్ అని. నేను లేట్ కాదు, నేను లైవ్ ఉన్నా, నేను ఎంప్లాయీ లేకుండే చూపిమని సర్వీస్ రికార్డినా ఇక్కడ కూర్చున్నా చూపిమని. ఈ మొత్తం స్కామ్ చేసి
2020 నుంచి నాకు చాలా హరాస్మెంట్ చేసి వీళ్ళు అందరి పెట్టే స్కామ్ చేసి నాకు ఫస్ట్ పిలిచిరు, ఈయన పిలిచి నీకు పక్క ఆఫీసర్ నాకు నా ఫాదర్ని 2000 జగ నాకు ఇచ్చండి, నేను మీకు డిస్టర్బ్ చేయని చెప్పింది. నేను అవసరం లేదు ఎందుకు ఇస్తామని చెప్పినా మేము జయశంకర్ అండ్ జిహెచ్ఎంసీ కమిషనర్ కి ఇష్యూ చేసిరు. ఎవరు మీకు ఈసారి చెప్పారా 2000 గజాలు ఇస్తే 100% ఈసారి చెప్పారు. నేను చెప్తున్నా కదా, ఈసారి గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైనా ఇస్తారండి? గవర్నమెంట్ ల్యాండ్ ఎవరైనా ఇస్తారా? ఇవన్నీ గవర్నమెంట్ అంటే చూపి మనం ప్రూఫ్ చేయమని ఫాల్స్ మాటలు మాట్లాడదు, ఫాల్స్ మాటలు మాట్లాడదు. ఎవరు చెప్తున్నా కదా, ఎవరైనా తప్పుడు మాటలు మాట్లాడకూడదు. ఏంటంటే ఉంటే దాంట్లో ఉంటే మీరు మీ పరంగా మీరు అడగండి, మేమేం కాదనం. కాకుండా ఏంటంటే కోర్టు ఏ పరంగా అయితే ఇది చేస్తుందో ఆ ప్రకారం మేము దానికి అబైడ్ ఉంటాం, సరేనా? మేము గౌరవిస్తాం. అంతేగాని ఇది మొత్తం అంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ ఇది. ఎందుకంటే ఎప్పటి నుంచో వస్తున్నది ఇది. నేను నా పరంగా కాదు, ఎంతోమంది ఇక్కడ ఎండీలు చేసిండ్రు, ఆ ప్రకారంగా ఇది మొత్తం అంతా కాపాడుకుంటూ వచ్చిండ్రు. మరి ఆ భాగాన ఇప్పుడు ఏంటంటే ఒక ప్రతిష్టాత్మకమైన ఒకటి యూనిటీ మాల్ వస్తుంది కాబట్టి దాని సందర్భం లోపల ఇదంతా జరుగుతుంది అనమాట. అది దాంట్లో ఆధారాలు ఏంటండి, మొత్తం జీవోస్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఉన్నాయి, మీరు వచ్చి చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అన్ని మేము డాక్యుమెంట్స్ అన్ని చేసినాము. ఏది ధరణి లోపల ఎందుకు వస్తుంది? ఏది ధరణి లోపల ఏది ధరణి ఏమొస్తుంది? ఏది హైదరాబాద్ ట్యాంక్స్ ఎవరిది? హైదరాబాద్ ట్యాంక్స్ గవర్నమెంట్ ఇది, గవర్నమెంట్ అది. ఏది వాళ్ళు ఎట్లా స్టోర్ చేస్తారండి? ఇక్కడ ఎంప్లాయీస్ నడిచిండ్రు, తర్వాత దాదాపు మొత్తం అంతా పెద్ద వ్యవస్థ నడిచింది, గవర్నమెంట్ సప్లై చేసింది. అరే మొత్తం ఇది నడిచింది. అందరూ ఇప్పుడు చార్మినార్ నాదంటే నడిచిపోతుందా? దానికి ఇది ఉంటుంది, దానికి వ్యవహారము అన్నీ ఉంటాయి. కాబట్టి అట్లా బేస్లెస్ గా మాట్లాడదు. ఏదైనా దేనికైనా దానికి ఒకటి ఇది ఉంటుంది, వ్యవహారం ఉంటుంది. ఏదైనా ఇది ఉంటే కనుక మీకు అంతా ఇది ఉంటే కనుక మీరు ఇది చేసుకోండి. నేను కాదంటున్నా కదా, మీకు ఏదైనా ఉంటుంటే మీకు ఏమైనా ప్రూఫ్స్ ఉంటే కనుక తీసుకోండి. మాకేం ఇదేం లేదు కదా, మేమేమి ఇదేం చేస్తలేము. మీకు ఏమైనా ఉంటే కనుక ప్రాపర్ ఎవిడెన్స్ ఉంటే కనుక వాటిని షో చేసుకొని మీరు చూపించుకోండి. గవర్నమెంట్ దగ్గర మొత్తం అన్ని ఉంటాయి. గవర్నమెంట్ ఏదో వ్యవహారం ఆషామాషి కాదు కాబట్టి దానికి మొత్తం అన్ని ఉంటుంది. అర్థమైందండి? కోర్టు భరోసా ఏముంది? ఇప్పుడు మా ల్యాండ్ కి మేము ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు ఇచ్చేయలేదు? ఇప్పుడు ఆ మాల్ ఒకటి ఇచ్చేస్తున్నాం కాబట్టి ఆ ప్రకారంగా ఇది చేసినాం, అంతేగాని దాని పరంగా మరి ఇన్నాళ్ళు మేము ఎందుకు ఆగినా? మేము ఎందుకంటే అడ్వకేట్ కమిషన్ వచ్చిన తర్వాత అట్లా చేస్తారు వీళ్ళు. పోలీస్ వాళ్ళని పెట్టి తీసుకొని వచ్చి వాళ్ళకి ఏం అథారిటీ వాళ్ళు వచ్చి వీళ్ళకి తీసుకొని వచ్చి అన్ని ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తారు వీళ్ళు. ఎందుకంటే మండే రోజు అడ్వకేట్ కమిషన్ అపాయింట్ అంటే అన్ని రిపోర్ట్లు బయటికి వెళ్తాయని వీళ్ళు డిస్ట్రాయ్ చేయడానికి ఇలా అందరూ వచ్చి చేయడానికి. ఎందుకు ఇలా సాటర్డే రేపు సండే, దానివల్ల వీళ్ళు ప్లాన్ చేసిరు మొత్తం.